దాదాపు ఎట్లా పట్టుకో తల్లి 4,30,000. మాది మురిడి గ్రామము. నా పేరు సుదర్శన్ రెడ్డి. ఈమె మా అమ్మ అనంతమ్మ. ఈమెకు బ్రెయిన్ సర్జరీ జరిగినది. మేము బెంగళూరు హాస్పిటల్లోన చేపించినాము. మాకు అక్కడ ఒక 15 లక్షల దాకా ఖర్చు అయింది. మేము ఇప్పుడు దానికోసము ఒక నెల కింద సీఎం రిలీఫ్ ఫండ్ కు పెట్టినాము. అది ఇప్పుడు మాకు ఒక 4 చిల్లర దాకా వచ్చినది. దానికోసము మేము కాలువ శ్రీనివాసుల దగ్గరకు వచ్చినాము. మాకు ఈ అవకాశం కల్పించినందుకు నా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఈ కాలువ శ్రీనివాసుల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2,25,000 పట్టుకో. ఏమైంది అది? నా పేరు పెరుమాళ ఉమేష్. నాకు జాండీస్ ద్వారా వాటర్ కాళ్ళకు దెబ్బ తగిలి వాటర్ నిండుకున్నాయి. ఆపరేషన్ చేసినాము. దాదాపు 8.5 లక్షలు ఖర్చు అయింది. 2,85,000 రూపాయలు మాకు చెక్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే ద్వారా మాకు అందమైనది. ఏమైందా మీకు? అన్ఎక్స్పెక్టెడ్ సార్. మాకైతే డాక్టర్లకే అన్ఎక్స్పెక్టెడ్ సార్. 4,75,000 వచ్చింది. నీదా జక్కలోడికే 1,03,000. ఇద్దా జక్కలవాడికి రమేష్ హార్ట్ ఆపరేషన్ వల్ల అయింది. టీడీపీ నాయకులు తగ్గిపోయింటే ఇట్లా ఎమ్మెల్యే సార్ పిలుచుకుపోయినారు. ఎమ్మెల్యే సార్ నెల అయింది, 1,00,000 రూపాయలు ఇచ్చినారు. నాది 3 లక్షలు ఖర్చు అయింది. అది ఇట్లా ముఖ్యమంత్రి సార్కి, ఎమ్మెల్యే సార్కి నమస్కారాలు. 75,000 వచ్చిందమ్మా. ఇట్లా పట్టుకో. 77,000 అమ్మా. ఇట్లా పట్టుకో, 2 చేతులతో పట్టుకో. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉదారంగా అత్యవసర కాలంలో చికిత్సలు చేయించుకున్న వాళ్లకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న గొప్ప సహాయం ఇది. సిఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో మేము ఆయా కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ ఎన్నో ఇబ్బందులకు గురై వైద్యం చేయించుకున్న వాళ్లకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశం. ఇప్పటిదాకా రాయదుర్గం నియోజకవర్గంలో 265 మందికి 2,12,28,816 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేయడం జరిగింది. ఈరోజు 10 మందికి 21,72,000 రూపాయలు సహాయం అందజేశాం. ఇట్లా చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తూ ఉంది. ఈ సందర్భంగా రాయదుర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.